జగన్ అధికారం కోల్పోయిన నాటి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒక సీనియర్ నాయకుడు, గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు దీనికి సంబంధించిన ఒక కీలక వ్యాఖ్యలు చేశారంట. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలకు సంబంధించి వెనక ఆంతర్యం ఏంటి అనే దాని మీదే ఒక వైరల్ అయితే అవుతోంది. ఎప్పుడు నిత్యం న్యాయవాదులతో మాట్లాడుతున్నారట, సంప్రదింపులు జరుపుతున్నారట. వాట్ నెక్స్ట్ ఏంటి అనేది ఆయన ఒక అంచనా అయితే వేసుకోలేకపోతున్నారట, ఒక అంచనాకి రాలేకపోతున్నారట జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే అందుకే ఆయన అంటే న్యాయవాదులతో మాట్లాడితే తప్పే ఉందంటే మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఏదో నాయకుడిని అరెస్ట్ చేస్తున్నారు, ఏదో నాయకుడు బెయిల్ కోసం తిరుగుతున్నాడు, ఏదో నాయకుడు బెయిల్ రాక పరారీలో ఉంటున్నాడు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బందుల్లో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ ఇబ్బందుల్లో ఉన్నట్టే. అంతేకాదు చివరికి అది జగన్ వరకు వస్తుందా, వస్తే కనుక ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలనేది ప్రీ ప్లాన్డ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అదే పని చేస్తున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా మందే ప్రభుత్వం, ప్రజలు మనవంటే ఉన్నారని పైకి వ్యాఖ్యలు చేస్తున్నా, పార్టీ నాయకులు కూడా ఆయన ఆ దిశలోనే నడిపిస్తున్నా, అలాగే నడవాలని చెబుతున్నా. కానీ వాస్తవానికి వచ్చే 4 ఏళ్ళ తర్వాత ఏం జరుగుద్దో ఏమో కానీ ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి మాత్రం తీవ్ర సంకటంలో పడిపోయింది. మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తుల అరెస్టులు, జైళ్లు భయపెడుతున్నాయి. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని కొన్నాళ్ళ కింద జగన్ వ్యాఖ్యానించారు. కానీ ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ జరుగుతుండడం పార్టీలో ఇబ్బందిగా మారింది. ఒకరు అరెస్ట్ అయితే ఓకే, కానీ వరుసగా అందరూ అరెస్ట్ అవ్వడం, మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. చివరికి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ కూడా జైలుకి వెళ్ళిపోయారు. ఈ పరిణామానికి తోడు ఇప్పటికీ జైల్లో ఉన్న వంశీకి బెయిల్ రావట్లేదు. వచ్చిన వేర్వేరు కేసులు మళ్ళీ నమోదవుతున్నాయి. దీంతో జగన్కి ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదట, అంతు చిక్కట్లేదు. జైలుకి వెళ్ళిన నాయకుల్ని ఎలా విడిపించుకోవాలి, రేపొద్దున కేసులు తందాకా వస్తే ఏం చేయాలి, దీని మీదే ఈ అంతర్గత సంభాషణల నడుమ కంటి మీద కునుకు లేకుండా పోయిందట జగన్మోహన్ రెడ్డికి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఏం చేయాలి ఏంటి అనేది ఒక్కొక్క సందర్భంలో ఫ్రస్ట్రేషన్ కూడా గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అందుకే అధికారం కోల్పోకుండా చూడాలని చెప్పాను. ఇటీవల చేసిన నాయకులతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన బెంగళూరులోనే ఉన్న నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అంటూ ప్రముఖ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఏం చెయ్యాలి, వాట్ నెక్స్ట్ అనే దాని మీద అనేదైతే సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకుల్లోనే ఒక అంతర్గత చర్చ అయితే నడుస్తుంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి వైసీపీకి సంబంధించి రాజకీయంగా వేచి చూడాలి.